హలో అంజీ. అబ్బాయి గారు, జానకమ్మాయి గారు మేనకోళ్ళు కదా? సడన్ గా నీకా అనుమానం ఎందుకు వచ్చిందిరా? ఎందుకేంటి అబ్బాయి గారు, వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, కలవడానికి వెళ్తున్నానని జానకమ్మాయి గారు గుడికి వెళ్ళారు. ఏం మాట్లాడుతున్నావు అంజీ? జానకి అమ్మా నాన్నలు రావడం ఏంటి? అవునబ్బాయి గారు, ఇప్పుడే వాళ్ళ నాన్న జానకిరామయ్య గారు ఫోన్ చేశారట. వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్పారట. ఇప్పుడు ఇంట్లో అందరూ జానకమ్మాయి గారు కూడా మేనకోర్లో కాదని టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదంజీ. జానకి ఎక్కడికి వెళ్ళిందన్నో? గుడికబ్బాయి గారు. సరే, నేను చూసుకుంటాను. నువ్వు ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడకుండా చూసుకో. అలాగే అబ్బాయి గారు. ఏమైంది దేవాంశ్? వైదేహి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారని చెప్పి వాళ్ళని కలవడానికి వెళ్ళిందంట. వైదేహి నీ మరదలు కదా? అది మనకు తెలుసు, వైదేహికి తెలియదు కదా. ఎవరో అమ్మా నాన్నలని చెప్తే వాళ్లే నిజమైన అమ్మా నాన్నలు అనుకుని కలవడానికి వెళ్ళుంటుంది. వైదేహి అమ్మా నాన్నలుగా రావాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? వైదేహి ప్రమాదంలో ఉంది మ్యాగీ. ఏమంటున్నావు? అవును, బయట ఎవ్వరికి జానకియే వైదేహి అని గాని వైదేహియే నా మరదలని గాని తెలీదు. కాబట్టి వైదేహి బ్రతికే ఉందని తెలిసిన వాళ్ళు ఎవరో తనని బయటికి రప్పించడానికి ఈ ప్లాన్ వేశారేమో. కరెక్ట్. అప్పుడు వైదేహి రూపం మారినప్పుడు ప్రమాదం జరిగింది, చనిపోయిందని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు వైదేహి బ్రతికే ఉందని తెలిసి వైదేహిని బయట పెట్టి ఆపద తలపెట్టడానికి ఇలా చేస్తున్నారు. కానీ ఎవరే ఉంటారు? చెంచల అనుకుందామంటే ఇప్పుడు నిన్ను తీసుకురమ్మని చెప్పింది కదా. మళ్ళీ ఆ తల్లిదండ్రులతో నాటకం ఆడించదు. అయితే ఇంకెవరే ఉంటారు? ఎవరైనా కానీ ఇప్పుడైతే వైదేహి ప్రమాదంలో ఉంది, వెంటనే వెళ్ళి కాపాడాలి. నువ్విక్కడ చెంచలాన్ని మేనేజ్ చేయి, నేను వెంటనే వైదేహి దగ్గరికి వెళ్ళొస్తాను. సరే దేవాంశ్. జాగ్రత్త. మనల్ని భార్యాభర్తలంటే నమ్ముతారా అండి? ఎందుకు నమ్మరు? నువ్వు సైలెంట్గా ఉండు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అమ్మా నాన్నల కోసం పిచ్చిదానిలా వెతుకుతున్న వైదేహికి నిజంగా అమ్మా నాన్నలు వచ్చారని తెలిస్తే రాకుండా ఉంటుందా? ఎర కోసం కన్నల్లోంచి బయటకు వచ్చిన ఎలక పిల్లలా పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనుమానం రాకూడదు. అప్పుడే వైదేహి మనతో వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇక్కడే ఫినిష్ చేసేయాలి. అర్థమైందా? అర్థమైందనా? ఒక్కసారి గుడిలోకి అడుగు పెట్టనివ్వండి, ఏకంగా దేవుడి దగ్గరికే పంపించేద్దాం. సరే పద. నమస్కారం పంతులు గారు. చెప్పండి. మేము వైదేహి తల్లిదండ్రులమండి. ఓ, తమరు మీరేనా? 2 నిమిషాలు అక్కడ వెయిట్ చేయండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. అలాగే పూజారి గారు. పూజారి గారు, మా వైదేహి అమ్మా నాన్నలు ఎక్కడా? ఇక్కడే ఉన్నారు, పదండి. పదండి. ఏవండి, వస్తారంటారా? వస్తారు, ఓపిక పట్టు. ఇదిగో వీరే
ఈయనే మీ అమ్మాయిని పెంచిన జానకి రామయ్య గారు. నమస్కారం అండి. అయ్యో, ఇన్నాళ్ళు మా బిడ్డని పెంచి పెద్ద చేశారు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేం. వైదేహి లాంటి ఆడపిల్లని పెంచటం నా అదృష్టం. అయినా మీరెందుకు వైదేహిని వదిలేశారు? ఇన్నాళ్ళు ఎందుకు వైదేహి కోసం రాలేదు? ఏం చెప్పమంటారు? ఇది మా తలరాత. హాస్పిటల్లో నా భార్య పక్కన నిద్రపోతున్న బిడ్డని ఎవడో దొంగ ఎత్తుకుపోయాడు. వెంటపడ్డాను, పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కూడా ఎంత వెతికినా దొరకలేదు. చివరికి మొన్ననే అదే దొంగ జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు చెప్తే వెళ్ళి కలిశాం. అప్పుడు వాడు చెప్పాడు, బిడ్డని ఎత్తుకుపోతుంటే పోలీసులు వెంబడిస్తుంటే ఇదిగో ఇదే గుళ్ళో వదిలేసి వెళ్ళానన్నాడు. వెంటనే ఇక్కడికి వచ్చి అడిగితే ఇదిగో ఈ పూజారి గారు మీ పేరు చెప్పి పుణ్యం కట్టుకున్నారు. నా బిడ్డ కోసం ఎక్కని గుడిమెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. ఇన్నాళ్ళకి దేవుడు కనిపించాడు. నా బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. ఎక్కడ వైదేహి? మీరెంతగా వైదేహి కోసం తప్పిస్తున్నారో వైదేహి కూడా మీకోసం అంతకన్నా ఎక్కువగానే తప్పిస్తోంది. ఇప్పుడే బయలుదేరింది, కాసేపట్లో వచ్చేస్తుంది. అమ్మా నాన్న ఇన్నేళ్ళైంది నన్ను చేరుకోవడానికి. మిమ్మల్ని చూడాలి, అత్తయ్య మావుల దగ్గరికి తీసుకెళ్ళాలి. నేను అన్నదని కాదని చెప్పాలి. నేనే వైదేహినని చెప్పి ఆయనతో సంతోషంగా ఉండాలి. అన్నా త్వరగా పోనీ అన్నా. సరే సరే అమ్మా, వెళ్తున్నాగా. గుడికి వెళ్ళకూడదు. ఫోన్ తీ. త్వరగా పోనీ అన్నా. మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదు.
జానకి నా మనవరాలు కాకపోవడం ఏంటి? నువ్వేంటి కౌసల్య? జానకే నా మేనకోడలు, కోడల్ని చేసుకోవాలని హడావిడి చేసి ఇప్పుడు కాదంటున్నావేంటి? మేము కాదనడం లేదు బామ్మగారు. జానకియే కాదని వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మీ మనవరాలంటే ఎవరు ఆపుతారు? మీ కూతురే కదా. కాని ఈ జానకి మా అమ్మ నాన్నలు వచ్చారు, వాళ్ళని తీసుకొస్తాను అని వెళ్ళిపోయింది. మరి వేరెవరో జానకి అమ్మా నాన్నలైతే మీకు మనవరాలు ఎలా అవుతుంది? ఈ ఇంటి మేనకోడలు ఎలా అవుతుంది? స్రవంతి మేనకోడలు అనుకుని కోడల్ని చేసుకుందాం అనుకుంటే స్రవంతి అలా మోసం చేసి వెళ్ళిపోయింది. పోనీ ఈ జానకైనా అసలైంది అనుకుంటే ఇది కూడా మోసం చేసి వెళ్ళిపోయింది. లేదు కౌసల్య, జానకి మోసం చేసే రకం కాదు. మోసం చేసే ఉద్దేశమేముంటే నేనిచ్చిన ఆస్తి తీసుకుపోయేది కదా. ఏమో, అంతకు మించి పెద్ద ప్లాన్ ఉందేమో. జానకి స్రవంతిని మించిన పెద్ద దొంగేమో. ఎవరికి తెలుసు మావయ్య? ఎక్కడో ఏదో తేడా జరిగింది. జానకి తప్పు చేసే మనిషి అయితే కాదు. బామ్మగారు, మనం అభిమానించే మనుషులందరూ మంచివాళ్ళయ్యుండాలన్న రూల్ ఏం లేదు. అసలు ఆ రోజు ఆ ముసల్ది ఎవరో వచ్చి జానకి మేనకోడలు అంది కదా, ఆవిడ్ని చూసినప్పుడే అనుమానం వచ్చింది. ఆవిడ్ని అంతకు ముందే ఎక్కడో చూసినట్టు కూడా అనిపిస్తోంది. ఆ పెళ్లి వీడియో ఇంట్లో ఉంది కదా, అందులో ఆ ముసల్ది కనిపిస్తుంది కదా, ఆ వీడియో ఎక్కడుంది? అమ్మాయి ఇంకా రాలేదేంటండి? బయలుదేరిందండి, వచ్చేస్తుంది. ఈలోగా మీరు ఆ గుళ్ళు దర్శించుకురండి. పర్వాలేదండి, మేము ఇక్కడే ఉంటాం. మన బిడ్డని మన దగ్గరికి చేరుస్తున్న దేవాలయాన్ని, దేవుళ్ళని దర్శించుకోకపోతే ఎలా? వెళ్దాం పదండి. మనం ఏమన్నా గుళ్ళు గోపురాలు చూడడానికి వచ్చామా? ఆ వైదేహిని కదా లాక్కెళ్ళాలి. నీ మొహం, వాళ్ళ దగ్గర ఎంతసేపు ఉంటే అంత ఈజీగా దొరికిపోతాం. ఇక్కడి నుంచి చాటుగా చూద్దాం. వైదేహి వచ్చినప్పుడు వెళ్దాం. ఎలా ఉంటుందో తెలుసు కదా. మీ ఫోన్లో ఉంది కదా. చూడు. ఇదిగో చూడు, ఇదే వైదేహి ఫోటో. మనం తీసుకెళ్లాల్సింది ఈ అమ్మాయినే. ఇంకో ఫోటో కూడా ఉంది, చూడు. వీడు గనక ఈ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా అప్పుడు పొరపాటును కూడా వైదేహి దగ్గరికి వెళ్ళకూడదు. వీడి నుంచి దొరకకుండా తప్పించుకోవాలి. అయితే ముందు వీణే బాగా గుర్తుపెట్టుకోవాలి. నానా, మా అమ్మ నాన్నలు ఎక్కడా? దేవుడి దర్శనానికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. ఎప్పుడెప్పుడు చూస్తానే అన్నట్టుంది నాన్న. వెళ్దాం పదండి. పదమ్మా. ఏవండి, ఎవరో వచ్చారండి. వైదేహి కాదులే, ఎవరో అమ్మాయి వచ్చినట్టుంది.
వైదేహిని తీసుకొస్తానని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. తీసుకొస్తే తీసుకురాని, మనకి వైదేహి ఎలా ఉంటుందో తెలుసు కదా. రాగానే మన పని మనం ఫినిష్ చేద్దాం. సరే, వాళ్ళు వస్తున్నట్టున్నారు, పద వెళ్దాం. అదిగో వీళ్ళేనమ్మా నీ తల్లిదండ్రులు. ఈ అమ్మాయి కాదు, ఫోటోలో అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఆగు జానకి. ఏమండి వచ్చారా? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ తర్వాత చెప్తాను. ముందు అటు తిరిగి చూడండి. తిరగండి, చూడండి. ఓ, వీళ్ళేనా వైదేహి తల్లిదండ్రులని వచ్చింది? ఎవరు వీళ్ళు? జానకి, నువ్వు లోపలే ఉండు. నువ్వు బయటికి రావద్దు, నీకు ప్రమాదం ఉంది. బాబు, బాబు, తలుపు తీయండి. ఏంటి నాన్న, వాళ్ళు ఆయన చూసి పారిపోతున్నారు ఎందుకు? ఈయనేమో వాళ్ళ వెనుకలు పరిగెడుతున్నారు. ఏమోనమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఏమండి? ఆగండి. ఏయ్, మిమ్మల్ని ఆగండి. మిస్ అయ్యారు. బాబు, ఏమండి? బాబు, తలుపు తీయండి. ఏమండి? ఏమండి? ఏమైందండి? మిమ్మల్ని చూసి వాళ్ళు పరిగెడుతున్నారేంటి? వాళ్ళు ముందే మీకు తెలుసా? తెలీదు మామయ్య గారు. నన్ను చూశాక వాళ్ళ పని జరగదని పారిపోయారు. అసలు వాళ్ళు వైదేహి తల్లిదండ్రులు కారు. ఏంటి మామయ్య గారు, ఎవరో వచ్చి వైదేహి తల్లిదండ్రులని చెప్పేస్తే నమ్మేస్తారా? అసలు నువ్వెంత ప్రమాదంలో ఉన్నావో నీకు తెలుసు కదా. నువ్వెందుకు వచ్చావు? అది కాదు. సరే, నేను చాలా ఇంపార్టెంట్ పని మధ్యలో వచ్చేసాను. మామయ్య గారు, జానకిని జాగ్రత్తగా ఇంటికి పంపించండి. జాగ్రత్త జానకి. నానా,
నాకేం అర్థం కావడం లేదు. నేనే వైదేహిని ఆయనకు తెలిసినట్టు వైదేహి తల్లిదండ్రులని చెప్పేస్తే నమ్మేస్తారా అంటున్నారు. అలాగే మళ్ళీ జానకి జాగ్రత్త అంటున్నారు. చివరికి జానకి అన్నాడు కదమ్మా. లేదు నాన్న, ఏదో తేడా కొడుతుంది.